నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. సో ఈరోజు అమీర్పేట్లో సార్ గారికి డొమెస్టిక్ సర్వే చేయడానికి వచ్చామండి. యూసఫ్ కూడా చెక్ పోస్తా సార్. అయితే ఇక్కడ సార్ వాళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, అంటే ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు ఏం డౌట్ పడతారంటే, ఇక్కడ 150 అడుగులే వేసుకోవాలన్నా, ఆ తర్వాత మనం వేసుకోకూడదా, అంటే బోర్ బండి వాళ్ళు ఏమైనా మమ్మల్ని మిస్గైడ్ చేస్తారా అనే చిన్న డౌట్ అనేది సార్ వాళ్ళకు ఉన్నింది. బట్ ఎలా ఉంటుందంటే, డొమెస్టిక్ పాయింట్లకు మనము వీలైనంత వరకు డెప్త్ వేసి పెట్టుకుంటే బోర్ అనేది జీవితకాలం రన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. సో బోర్ బండి వాళ్ళు ఎవరు కూడా మిస్గైడ్ చేయరు, బట్ కొంతమంది ఉంటారు మిస్గైడ్ చేసేదానికి. సో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. రైట్ సార్, మీకు మమ్మల్ని జియాలజిస్ట్ని ఎందుకు సంప్రదించాలనిపించింది? లేటెస్ట్ సైంటిఫిక్ మెథడ్. ఓకే, లేటెస్ట్ మెథడ్ సైంటిఫిక్ మెథడ్స్. ఓకే, ఈ పాత కొబ్బరికాయ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఓకే, లేటెస్ట్ యూజ్ ద టెక్నాలజీ. ఓకే, మనం ఇప్పుడున్న టెక్నాలజీని మనం వాడుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవాలి. చాలా ఉన్నాయి, జియాలజికల్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఐ డోంట్ థింక్ చాలా మంది చూశాను నేను, వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారని నాకు కనిపించట్లేదు. ఇన్స్ట్రుమెంట్స్ బట్టి, ద వే దే ఆర్ సర్వైవింగ్, ఐ డోంట్ థింక్ సో. ఓకే, సో లేటెస్ట్ టెక్నాలజీ చూశాను మీది. సో మీరు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు, కొంచెం R&D చేశా. ఓకే, లేటెస్ట్ అని చెప్పేసి మీకు మళ్ళీ కాల్ చేసా. ఐఎమ్ వెరీ ఫైన్ విత్ ఇట్, హ్యాపీ. సో ఇంకొకటి, ఈ డొమెస్టిక్ పాయింట్కి సర్వే ఎలా ఉంటుందంటే, వాస్తుపరంగా మనం సర్వే చేసేటప్పుడు ఏదైతే ఫ్లాట్ ఉంటుందో ఈ ఫ్లాట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకుంటామండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఆ లాస్టే నార్త్ ఈస్ట్ కార్నర్ కాదండి. మీ ఫ్లాట్ ఎగ్జాంపుల్ ఒక 60 ఉందనుకోండి, 60లో దాంట్లో సగభాగం నార్త్ అనుకుంటాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు 30 వరకు కూడా దాన్ని మనము నార్త్ ఈస్ట్ కార్నర్ అంటాము. నార్త్లో 30 ఎగ్జాంపుల్, ఇది హాఫ్. ఈస్ట్ వెళ్తే కూడా అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది. దాంట్లో ఏదైతే ఫ్లాట్ ఉంటుందో అది ఎగ్జాంపుల్ 30 ఉంటే దాంట్లో 15, ఇది కూడా మనకు 15 వరకు మనం చూసుకున్నామంటే అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్కే వస్తుంది. ఇక్కడే వేసుకోవాలని రూల్ అని కాదు, ఇదంతా కూడా వాస్తు కిందకే వస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా బోర్ వేసుకునేటప్పుడు డొమెస్టిక్ మాత్రము కంపల్సరీ ఎనీ జియాలజిస్ట్ ఎవరినో సైంటిఫిక్ పద్ధతిలో మీరు సర్వే చేయించుకొని వేసుకుంటే మీ ఇల్లు ఉన్న రోజులు బోర్ అనేది డ్రై కాకుండా రీఛార్జ్ అవుతూ సఫిషియెంట్గా మనం దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, చాలా